టీవీ49 న్యూస్ కి స్వాగతం. గోల్గొండ మండలం ఏఎల్పురం పంచాయతీ 2వ సెగ్మెంట్ పై వైసీపీ పార్టీ తరపున గెలిచినటువంటి ఎంపీటీసీ రుత్తల రామకృష్ణపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మీడియా ద్వారా తెలిపారు. రుత్తల రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డానని, స్థానిక వైసీపీ నాయకుల విభేదాలతో నేను టీడీపీలో చేరానని కక్షపూరితంగా నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నా పేరు మీద గానీ నా కుటుంబానికి గానీ గోల్గొండ మండలంలో ఎటువంటి భూమి లేనప్పటికీ నాకు రైతు భరోసా వచ్చినట్లుగా ఇంటింటికి వచ్చే ప్రచార పత్రంలో ముద్రించి నాకు ఇచ్చారని, అలాగే వాలంటీర్లకు పెళ్లి కాని వారికి కూడా జగనన్న ఇళ్ల స్థలాలు కేటాయించారని కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఏఎల్పురం 10వ వార్డు మెంబర్ అయినటువంటి సత్యబాబు ఇంటిపై ఇటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని, అయినా ఇల్లు ఉన్నప్పటికీ మరో ఇల్లు ఎలా ఇస్తారని, ఇదే విధంగా ఏఎల్పురం గ్రామ పంచాయతీలో చాలా ఇల్లు ఉన్నాయని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వార్డు మెంబర్ ఇంటిపైన చర్యలు తీసుకున్నది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులే తప్ప నేను కాదని, నాపై ఇటువంటి దుష్ప్రచారం చేస్తే ఇక మీదట ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. నేను గురువుల మండలాన్ని కానీ ఎక్కడైనా ఏదైనా ఒక చెట్టు మొక్క లేదు భూమి. నాకు ఈవేళ రైతు భరోసా పట్టాలు అని చెప్పని డబ్బులు తీసుకున్నామని చెప్పి ప్రాబ్లమ్స్ అవ్వడం జరిగింది. అయితే లోన్ ఇచ్చేవని చెప్పాను కదా, ఏ విధమైన లోన్ కానీ రైతు భరోసా కానీ నాకు ఇప్పుడు కూడా తీసుకోలేదు. అలాగే గతంలో కూడా నేను హౌసింగ్ విషయంలోని ఎమ్మెల్యే దృష్టిలోని కట్టడం జరిగింది. నేను వైసీపీలోనే 12 సంవత్సరాలు గణేష్ వెనకాల దిగాను. గణేష్ ప్రతిదానికి కూడా సహకరించాం. మనకి తెలిసిన వరకు కూడా ఎమ్మెల్యే వెనకాల ఉన్నాం. ఎంపీటీసీ ఎలక్షన్లో నాకు ఏంటంటే మా వైసీపీ నాయకులే కొంతమంది వ్యతిరేకించి టీడీపీ చేయడం జరిగింది. అయినా సరే నేను 445 ఓట్ల మెజార్టీ గెలిచాను. గెలిచిన తర్వాత కూడా హౌసింగ్ విషయంలోని కుంభకోణం జరుగుతుందని చెప్పని చాలా ఇబ్బంది సర్టిఫికేట్ ఇచ్చేస్తుందని ఎమ్మెల్యే మన పార్టీకి సర్టిఫికేట్ అవుతుందని చెప్పని నేను ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అయితే ఒక హౌసింగ్ గురించి మనం నేను పదవి పెట్టాను. ఆ హౌస్ గురించి పెట్టడం మానేశారు. తర్వాత కొన్ని కారణాలు అది పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ మధ్య కాలంలోని ఒక వికలాంగుడు వికలాంగుడికి మండల సర్వేర్ వచ్చాడు. అలాగే ఎంపీటీసీ గారు వచ్చి స్థలం ఇవ్వడం జరిగింది. ఆయన ఏదో నాతో కలిసి ఉన్నాడని ఉద్దేశం మీద మళ్ళీ ఆయన సైట్ క్యాన్సిల్ చేశారు. ఒక వికలాంగుడు గణేష్ గారు ఎక్కడున్నా సరే మరి ప్రతి మీటింగ్ కూడా కాల్ లేకపోయినా సరే వైజాగ్ మీటింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఎక్కడికి వచ్చినా బోల్డెన్ సేవ చేశాడు. ఆయన మన దగ్గర ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటా ఆశించి చేశాడు. అలాంటి వాడి దమ్ము సింటున్నర లేదు, సింటు ఉందని చెప్పి పులిసి ఇచ్చారు. పులిసి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదేమో నాతో ఉండడానికి ఉద్దేశం ఆపేశారు. అది అలా జరుగుతుంది కూడా. అప్పుడు కూడా మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ మధ్యన మళ్ళీ జగనన్న కాలనీ అని చెప్పని మా 8వ వార్డు నెంబర్కి ఒక స్థలం మొన్న ఒక నెల రోజుల క్రితం 3వ నెంబర్ ఎంపీటీసీ గారు సర్వేలు వచ్చి పులిసి ఇచ్చారు. కొలిసి ఇచ్చిన దాన్ని ఆయన ఏదో 1000 తీసుకున్నాడు, 5,000 తీసుకున్నాడు అని చెప్పి 70,000 80,000 ఖర్చు పెట్టాడు. మళ్ళీ 1వ వార్డు నెంబర్ వచ్చి వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ వచ్చి స్థలం నీకు ఎవరితో కట్టమాడు, ఇక్కడ నేను ఎవడం మాడని చెప్పని వీళ్ళై కట్టేసి మీరు ఇక్కడ ఉండడం వీలేదు, బయటకు పోటీకి సంబంధం లేదు, ఇక్కడ నీకు ఇచ్చినవాడు ఎవరు అని చెప్పని 1వ సెగ్మెంట్ ఎంపీటీసీ అంటున్నాడు. అలాగే మరి 2వ ఎంపీటీసీ 3వ ఎంపీటీసీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంటికి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళకు కుమ్ములాడుకొని ఓటాల కుదరకు తెలుగు కుమ్ములాడుకొని వాళ్ళు బయటికి పంపమని చెప్పని దాన్ని మళ్ళా నేనే ఆపేసాను. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు మాత్రం ఆయనే చేశాడు, మీ ఓడే చేశాడు అలాగని చెప్పి ఆయన రెచ్చగొట్టి మా ఇంటిమేట్కి గొడవకు పంపించారు. ఎమ్మెల్యే గారు మీకు 12 సంవత్సరాలు సేవ చేశాను, ఏది ఆశించలేదు, ఏదో మీరు వస్తారు మా ఊరు సేవ చేస్తారని చెప్పాను. మా ఊరు ఎలాగా మర్చిపోయారు. ఇక్కడి నుంచి నేను జగన్మాత్రం నీ వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం చెప్పండి, లేదా నన్ను ఏమైనా చేద్దామని చేసేయండి. జైలు పెడతాం అనుకున్నారు, ఎక్కడ పెడతారు, చంపించేదో మీ ఆలోచన అలా ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళు రెచ్చగొట్టేసి మా ఇంటి గతంలో పంచాయతీ ఎలక్షన్లో అలాగ ఇప్పుడున్న సుజాత గారిని నమ్మ టికెట్ ఇవ్వకపోతే నేను సపోర్ట్ చేసి గెలిపిస్తానని చెప్పి అన్నానని చెప్పని నన్ను నా ఇంటి మీద పంపించారు. ఆవేళ గొడవ పెట్టారు. ఈ రోజు మళ్ళీ హౌసింగ్లోని నాకు సంబంధమైన విషయం నేను ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి అన్నారు. ఎంఆర్ఓ ఒకటే ఉన్నారు, పిఆర్ఓ ఉన్నారు, వాళ్ళు అడగండి. 2వ సెగ్మెంట్ ఎంపీటీసీ ఏమైనా హౌసింగ్ మీద కంప్లైంట్ ఇచ్చేదా, ఏం చేశారని అడగండి. నేను ఇవ్వడానికి నన్ను బలి చేసి ఎమ్మెల్యే గారు మీరు ఎన్నిసార్లు అలా సాధించారో మీకు విశ్వాసం అనేది ఉండాలా. ఎందుకంటే 12 సంవత్సరాలు మీ దగ్గర ఆశించుకోకుండా పనిచేశారు. ఊళ్ళో అందరూ వ్యతిరేకం చేసిన జగన్మోహన్ ఇదే కార్యాలయం ఓపెన్ చేసి మీ రూపాయి ఇవ్వకుండా చేసి మీ వెనకాల చేసినట్టు నాకు శిక్ష చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మీరు కొద్దిగా తెలుసుకోండి, వెనకాల ఉన్న కొద్దిగా భయం చెప్తారా లేకపోతే ఏం చేస్తారో ఆలోచించుకొని మాట్లాడండి. అంతేగాని నీకు పైన మాత్రం ఎప్పుడైనా చేయడం మాత్రం మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ నా ఇంటి మీద పంపించమను మర్యాద ఉండదు. ఇచ్చేదంటే ఇంతవరకు వదిలేట పార్టీ పరుగుపోతుంది, ఎందుకులే అని చెప్పి వదిలేటండి.
మీ ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా నిన్ను ఎవరు రమ్మని చెప్పి గెంటించేసావు. అయినా సరే వాళ్ళే మనం విశ్వాసం లేదు అని చెప్పి నా మార్గం నేను చేసుకున్నాను. అలాంటివి కూడా నేను నీ ఊసి రాకుండా జరే ఈ వేళ కుర్రలు తయారు చేసి నా మీద రచ్చగొట్టి పంపిణీ మంచి పద్ధతి కాదు. మీరు ఎమ్మెల్యే అయితే అవ్వచ్చు, మీకున్న వాదం మీకు ఉంటుంది, నాకున్న వాదం నాకు ఉంటుంది. మీరు ఏదో చేస్తారు ఊరికే పని చేస్తారని చెప్పి అన్నాను. కానీ మీరు మాత్రం ఎక్కడి నుంచి నాకు తెలుసుకుని మాట్లాడండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన జనాలు మా ఇంటి మీద పంపించే మాత్రం నేను మాత్రం మీ మీద యాక్షన్ తీసుకోవడం అవుతుంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అవ్వడం జరుగుతుంది. ఇకపై నుంచి మాత్రం వాళ్ళ మాత్రం కొంచెం జాగ్రత్త పెట్టండి. అంతేగాని మీలో మీకు కుళ్ళాడిపోయిన వాటర్ కుదరకమ్మో మీరే అడ్డేసి తెలుగుదేశం వాళ్ళు అడ్డేశారు. అలాగా తెలుగుదేశం వాళ్ళు అడ్డేసినప్పుడు వాళ్ళ మీద పడండి. నేను వెనకాల పని చేసిన 12 సంవత్సరాలు నా మీద పంపడం మీరు ఇవాళ పైకొచ్చామో అది ఆ అడ్మే వచ్చినప్పుడు ఎవరో మీ ఎంపీటీసీ ఇచ్చాడు జాగా. మీ ఎంపీటీసీ ఇచ్చినప్పుడు మీ ఎంపీటీసీలో మీ వైస్ ప్రెసిడెంట్ ఆపేశాడు. వాళ్ళు మరి ఇచ్చినోడు వెళ్ళి అడగాలి కదా. అంటే వాటాలు కుదరలేదు గొడవ పెట్టుకుని గవర్నమెంట్ పుల్ని ఎత్తారండి. మీరు కొద్దిగా చూసుకొని మాట్లాడండి. అంతేగాని పైన మాత్రం నా మెయిన్ వ్యక్తి మాత్రం బాగోదు. అలాగే నాకు రైతు భరోసా డబ్బులు పడే అన్నాడు. నాకు భూమి కొట్టలేను, నాకు రైతు భరోసా ఎలా ఇచ్చారండి మీరు? లోన్ ఇచ్చిన లోన్ ఏ విధంగా ఇచ్చారు మీరు? ఇప్పుడైనా జన్మ వాళ్ళు పిలిచి మరి ఖండించి కొద్దిగా ఒత్తిడి చేస్తారని చెప్పి కూర్చున్నామండి. ఇప్పుడు అదుడే ఎలాగంటే ఒకే ఇల్లు ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, ఇంటి ఆడికి భార్య పిల్లలు ఉన్నారు. ఆయనకి ఇవ్వడంలో తప్పులేదు. కానీ మాలమ్మ గొడవ పెట్టడం కోసం అని చెప్పని ఆయనకి పిలిచి బీఆర్ఓని వాళ్ళకి తీసుకొచ్చి జాగా ఇచ్చి అన్నీ చేసి ఆయన ఏం చేయాలంటే నా మీద ఆడు నేను ఇంకోళ్ళ ఫ్యామిలీని నిలబట్టాలనే ఉద్దేశం మీద ఆయన రెచ్చగొట్టినారు పంపించారు. తర్వాత మన ఊళ్ళోని వాలంటీర్స్కి అయితే ఇల్లు పిల్లగా పెళ్లి కాని పిల్లలు ఇల్లు ఇచ్చారు. మీరు ఇంటి పని ఉండగానే ఇల్లు ఇచ్చారు. అది నేను గతంలో కంప్లైంట్ పెట్టాను. తర్వాత 3-5 సంతస్తులు ఉన్న కూడా మీరు ఎలా ఇల్లు ఇచ్చారు? పునాదులు లేక అదే సేమ్ ఇప్పుడు ఇది తీసేశారు. పునాదులో ఉంది కానీ తీశారు. పునాదికి బీసీ కోళ్ళలోని వరుసగా 5 ఇళ్ళు ఉన్నాయి. 5 ఇళ్ళు కట్టిగా దారి లేకుండాను ఒక పునాది కట్టించేసాడు ఎంపీటీసీ. ఆ పునాది దానికి వాళ్ళకి వెళ్ళడానికి దారి లేదు. దారి లేని 5 ఇళ్ళు ఎలా వస్తాయండి? ఆ తర్వాత చాలా ఇళ్ళు 15 ఇళ్ళు 18 ఇళ్ళు పునాదులు కట్టేసి అలా ఉన్నాయి. అవి పట్టాలు లేవు, ఏమీ లేవు. దీనికి నేను పట్టాలు లేదని కంప్లైంట్ ఇచ్చేయని చెప్పి ఇతను నా మీద రచ్చబడి పంపించారు మీరు. మరి ఆర్టీ గురించి అయ్యేది తీయలేదు. మరి ఇది ఆపేసినప్పుడు అదే వైస్ ప్రెసిడెంట్ ఎంపీటీసీలు మిగతా పునాదులు కట్టేసి అవి తీయాలి కదా. అవి తీయరు. ఎందుకంటే వాళ్ళకి అనుకోవడం వీడైతే నాకు గొడవ రావాలి, వాళ్ళ పెట్టాలన్న ఉద్దేశం మీద వాళ్ళు అభియోగం చేసి ఇవి పెట్టారండి.